ప్రపంచంలో ప్రతి చోట కరెన్సీ నోట్లకు డూప్లికేట్లు తయారు చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే దీనిని ఆపడానికి లేదా తగ్గించడానికి ప్రతి దేశం తమ కరెన్సీ నోట్లలో ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేస్తాయి. అయితే ప్రపంచంలో దొంగ నోట్లను తయారు చేయడానికి లేదా ఫేక్ నోట్స్ తయారు చేయడానికి అత్యంత కష్టమైనది ఏ దేశ కరెన్సీ నోటో తెలుసా? స్విట్జర్లాండ్లో ఉపయోగించే స్విస్ ఫ్రాంక్స్. ఎందుకంటే స్విస్ కరెన్సీ నోట్లలో కలర్ షిఫ్టింగ్ ఇంక్స్, లైట్కి అనుగుణంగా మారే కైనెటిక్ ఎఫెక్ట్స్, చేతితో తాకితే ఫీల్ అయ్యే విధంగా ఉండే రైజ్డ్ టాక్టైల్ ప్రింటింగ్, అంత ఈజీగా రీప్రొడ్యూస్ చేయలేని చాలా డీటెయిల్డ్గా ఉండే మైక్రో టెక్స్ట్స్, అలాగే అల్ట్రావైలెట్ మరియు ఇన్ఫ్రారెడ్లో మాత్రమే కనిపించే సెక్యూరిటీ ఎలిమెంట్స్, సెక్యూరిటీ థ్రెడ్స్, వాటర్ మార్క్స్, ఇలా ఏకంగా 20కి పైగా వివిధ రకాల సెక్యూరిటీ ఫీచర్స్ని యూజ్ చేస్తారు. స్విట్జర్లాండ్లో అత్యాధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఈ నోట్లకు కౌంటర్ ఫీట్ చేయడం, అంటే దొంగ నోట్లను తయారు చేయడం చాలా కష్టం. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్ బ్యాంక్ నోట్స్గా స్విస్ ఫ్రాంక్స్ని చెప్తారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రపంచంలోనే ఎక్కువగా కౌంటర్ ఫీట్ అయ్యే, అంటే దొంగ నోట్లుగా తయారయ్యే కరెన్సీ ఏంటో తెలుసా? గ్లోబల్గా ఎక్కువగా ట్రేడ్ అయ్యే, యూజ్ చేసే కరెన్సీ అయిన యుఎస్ డాలర్. దానికి కారణం యుఎస్ డాలర్ నోట్లలో సెక్యూరిటీ ఫీచర్స్ లేక కాదు. ఇది ప్రపంచంలో చాలా దేశాలలో ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే, ట్రేడ్ అయ్యే కరెన్సీ కావడం వల్ల, అలాగే బాగా గుర్తింపు ఉండడం వల్ల. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేషన్లో ఎక్కువగా ఉండడం వల్ల కౌంటర్ ఫీట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మనకు 1 లేదా 2 క్రెడిట్ కార్డులు ఉంటాయి. అదే క్రెడిట్ కార్డులను ఎక్కువగా యూజ్ చేసే కొంతమంది దగ్గర అయితే మహా అయితే 10 క్రెడిట్ కార్డులు ఉండొచ్చు. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ దమేజా అనే వ్యక్తి దగ్గర 1 కాదు 2 కాదు, ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అంతేకాదు అవన్నీ ఎక్స్పైర్ అయినవి కూడా కాదు, అన్నీ యాక్టివ్ వ్యాలిడ్ క్రెడిట్ కార్డులే. ఇన్ని క్రెడిట్ కార్డులు ఉండడం గొప్ప కాదు, కానీ ఇతను వాటన్నిటిని చాలా డిసిప్లైన్తో మేనేజ్ చేస్తాడు. అందుకే ₹1 కూడా అవుట్ స్టాండింగ్ లేకుండా ప్రతి కార్డు బిల్ని టైంకి చెల్లిస్తూ కంప్లీట్గా జీరో డెట్ మెయింటైన్ చేస్తాడు. అంతేకాదు ప్రపంచంలోనే ఇన్ని ఎక్కువ యాక్టివ్ క్రెడిట్ కార్డులు ఉన్న వ్యక్తిగా మనీష్ దమేజాకు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఆయన తన డైలీ ఖర్చులకు ఈ క్రెడిట్ కార్డులను యూజ్ చేయడం వల్ల వచ్చే మైల్ స్టోన్ బెనిఫిట్స్, రివార్డ్ పాయింట్స్ ద్వారా కాంప్లిమెంటరీ ట్రావెల్, రైల్వే, ఎయిర్పోర్ట్ లాంజెస్, ఫ్రీ ఫుడ్, స్పా సర్వీసెస్, హోటల్ వోచర్స్, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్, షాపింగ్ వోచర్స్, మూవీ టికెట్స్, ఫ్రీ ఫ్యూయల్, ఇలాంటి ఎన్నో లగ్జరీ బెనిఫిట్స్ ఈ కార్డ్స్తో పొందుతున్నాడు. అయితే మనం 1 లేదా 2 క్రెడిట్ కార్డుల డ్యూ డేట్స్ గుర్తుపెట్టుకోవడం, స్టేట్మెంట్లు చెక్ చేసుకోవడం, టైంకి పే చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇతను 1600కు పైగా కార్డులను ఎలా మేనేజ్ చేస్తున్నారో మరి. ప్రతి కార్డు డ్యూ డేట్, మంత్లీ బిల్, రివార్డ్ స్ట్రక్చర్స్ చెక్ చేసుకుంటూ ఇవన్నీ ట్రాక్ చేయడానికి ఎంత టైం, ప్లానింగ్, డిసిప్లిన్ అవసరమవుతుందో ఊహించుకోండి. అందుకే ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇతనికి ఈ క్రెడిట్ కార్డులను తెలివిగా యూజ్ చేస్తూ వాటి నుండి బెనిఫిట్స్ పొందడం ఇష్టమట. అయితే మీరు ఎన్ని క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తున్నారో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన గుండె రక్తాన్ని పంప్ చేయడం మాత్రమే కాదు, అది బాడీ మొత్తంలోనే స్ట్రాంగెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా క్రియేట్ చేస్తుంది. హార్ట్లో, మజిల్స్లో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీ వలన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా 100 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 3 నుండి 8 అడుగుల దూరం నుండి కూడా డిటెక్ట్ చేయవచ్చు. మన ఎమోషన్స్ని బట్టి ఈ ఫీల్డ్ కూడా మారుతుంది. మనం కామ్గా ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్ స్మూత్గా ఉంటుంది. అదే డిస్టర్బ్డ్గా, స్ట్రెస్తో, కోపంగా ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మన ఎమోషనల్ స్టేట్ని బట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంది. అలాగే మనం ఒకరికొకరు దగ్గరగా వచ్చినప్పుడు వేరే వాళ్ళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ ఫీల్డ్ మన చుట్టూ ఉండే వారిని కూడా ఎమోషనల్గా ఇంపాక్ట్ చేస్తుందట. అందుకే మనం కొంతమందితో ఉన్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం, కొంతమంది దగ్గర అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. దానికి కారణం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటరాక్ట్ అవ్వడమేనని సైంటిస్టులు చెప్తున్నారు. వెనిస్ నగరం అంటే మనకు వెంటనే నీటి మధ్యలో నిర్మించిన ఇల్లు, భవనాలు, వాటి మధ్య పడవలలో ప్రయాణాలు ఇవే గుర్తొస్తాయి. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్లలో ఈ వెనిస్ కూడా ఒకటి. అయితే వెనిస్ నగరాన్ని చూసినప్పుడు అంత నీటి మధ్యలో సిటీ ఎలా నిర్మించారు? నీటిలో సిటీ నిర్మించారా, లేక సిటీ మధ్యలోకి వాటర్ వచ్చిందా అనే డౌట్ రావచ్చు. అయితే వెనిస్లో మనకు కనిపించే పెద్ద పెద్ద భవనాలు, ఇల్లు అన్నిటి కింద పెద్ద పెద్ద చెక్క దొంగలుంటాయి. వాటి మీద ఈ భవనాలు నిర్మించారు. అది ఎలాగో చూద్దాం. సాధారణంగా ఇప్పుడు వెనిస్ నగరం ఉన్న క్రింద భూభాగం అంతా నీరు, బురదతో చిత్తడి నేలగా ఉంటుంది. ఆ నేల మీద అంత పెద్ద భవనాలు నిర్మించడం అసాధ్యం. అయితే సుమారు 420 సంవత్సరాల కాలంలో రోమన్ నగరాల మీద శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళ వద్ద నుండి తప్పించుకుని కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ లక్షల కొద్దీ ఓక్, లార్చ్,
ఆల్డర్ వంటి నీటిలో ఎక్కువ కాలం నిలిచే చెట్ల ముద్దులను తీసుకువచ్చి వాటిని పొదునుగా చేసి బురద నేల లోపల దించి ఈ కర్రలపైన చెక్క పలకలు వాటిపైన రాతి పునాదులు వేసి వాటి మీద భవనాలు నిర్మించారు. అంటే ఇప్పుడు ఉన్న ఈ వెనిస్ నగరం అంతా కూడా చెక్క దొంగలపై నిలబడి ఉంది. వెనిస్లోని కొన్ని చర్చిలు, ప్యాలెస్లు ఇప్పటికీ 1000 సంవత్సరాలకు పూర్వం ఏర్పాటు చేసిన దొంగలపైనే ఉన్నాయి. అంతెందుకు, కేవలం సాంటా మారియా డెల్లా సెల్యూట్ అనే ఒక చర్చ్ పునాది కోసం సుమారుగా 11 లక్షల చెక్క దొంగలను వాడారట. సాధారణంగా కర్రలు నీటిలో ఉంటే కొద్ది రోజుల్లోనే కుళ్ళిపోతాయి కదా, మరి ఈ వెనిస్ కింద ఉన్న కర్రలు 1000 ఏళ్లు దాటినా సరే ఇప్పటికీ ఆ దొంగలు పాడవకుండా ఎలా ఉన్నాయనే డౌట్ రావచ్చు. దీనికి కారణం ఈ కర్రలు బురదలో ఆక్సిజన్ అందని లోతులో ఉన్నాయి. చెక్క కుళ్ళిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా మరియు ఫంగస్లు ఆక్సిజన్ లేని చోట బతకలేవు. అంతేకాదు, ఆ సముద్రపు నీటిలో ఉన్న మినరల్స్ ఈ చెక్కలోకి చేరి కొన్ని రోజులకు ఆ చెక్కని రాయిలా మార్చేశాయి. దీనిని పెర్మినరలైజేషన్ అంటారు. అందుకే అవి ఇప్పటికీ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా నగరాన్ని మోస్తున్నాయి. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వలన సముద్ర మట్టం పెరిగిపోవడంతో ఈ నగరం త్వరలోనే సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనలో చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళందరి కోసం స్టాక్ ఈజ్ వాళ్ళు తెలుగులో ఒక బెస్ట్ స్టాక్ మార్కెట్ ఈ బుక్ ని తీసుకువచ్చారు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం ఎలా అనే ఈ బుక్ లో బోర్ కొట్టే విధంగా పేరాలుగా కాకుండా ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ ఇమేజెస్ ని యూజ్ చేసి అసలు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి అవగాహన లేని వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో షేర్స్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, అలాగే స్టాక్ మార్కెట్లోని ఎన్నో కష్టమైన అంశాల గురించి చాలా సులువుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్ కాస్ట్ కేవలం 149 రూపీస్ మాత్రమే. కానీ ఈ బుక్తో స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు, ఈ బుక్ని మీరు మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఎక్కడ నుండైనా చదువుకోవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునే వారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తే వెంటనే ఈ బుక్ మీ మెయిల్కి వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న గొప్ప శాస్త్రవేత్తలలో మేరీ క్యూరీ ఒకరు. రేడియో యాక్టివిటీ మీద ఈవిడ చేసిన ప్రయోగాల వలన 100 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆమె శరీరం నుండి రేడియేషన్ వెలువడుతుందట. ఈమె చేసిన ప్రయోగాలకు గాను ఈమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలా ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అందుకున్న మహిళగా, 2 నోబెల్ ప్రైజ్లు అందుకున్న మొదటి వ్యక్తిగా, అలాగే 2 వేరువేరు సైంటిఫిక్ ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఈవిడ ఒక్కరే. అయితే ఈవిడ తన లైఫ్లో చాలా భాగం ఈ రేడియో యాక్టివిటీ మీద వర్క్ చేసింది. అలా ఆమె రేడియం, పొలోనియం అనే కొత్త ఎలిమెంట్స్ని కనుగొంది. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఈ ఎక్స్పెరిమెంట్స్ తర్వాతి కాలంలో ఎక్స్రే స్కాన్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్ వంటి మెడికల్ టెక్నాలజీలకు యూజ్ అయింది. కానీ ఆ రోజుల్లో రేడియేషన్ ఎంత ప్రమాదకరమో ఎవరికీ అవగాహన ఉండేది కాదు. ఎలాంటి సేఫ్టీ గ్లౌజ్ లేకుండా, ప్రొటెక్టివ్ సూట్స్ లేకుండా రేడియం బాటిళ్లను ఆమె డైరెక్ట్గా చేతితో పట్టుకుని రోజు ప్రయోగాలు చేసేవారు. ఇలా కంటిన్యూస్గా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆమె హెల్త్ కూడా పాడయ్యి 1934లో ఆమె మరణించారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. 1995లో ఆమె సమాధిని ప్యారిస్లోని ప్యాంథియాన్కు తరలిస్తున్నప్పుడు సైంటిస్టులు ఒక షాకింగ్ విషయాన్ని గుర్తించారు. అదేమిటంటే ఆమె చేసిన ప్రయోగాల వల్ల, ఆమె ప్రయోగాలు చేసి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతున్నా గానీ ఆమె బాడీ నుండి ఇంకా ఇప్పటికీ రేడియేషన్ రిలీజ్ అవుతూనే ఉందట. అందుకే ఆమె సమాధిని సందర్శించే ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ఆమె సమాధిని సుమారుగా 3 మిల్లీమీటర్ల మందం ఉన్న లెడ్ కోటింగ్తో కవర్ చేశారు. అంతేకాదు, ఆమె వాడిన నోట్ బుక్స్, బట్టలు, ఫర్నిచర్, ల్యాబ్ పేపర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉన్నాయి. ఇవన్నీ రేడియం 226 అనే ఎలిమెంట్తో కంటామినేట్ అయి ఉన్నాయి. ఈ రేడియం 226 ఆఫ్ లైఫ్ దాదాపుగా 1600 సంవత్సరాలు. అంటే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారుగా మరొక 1500 సంవత్సరాల వరకు కూడా రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంటాయట. అందుకే ఆమె వ్యక్తిగత వస్తువులన్నిటినీ ప్రత్యేకంగా లెడ్తో తయారు చేసిన బాక్సుల్లో భద్రపరిచారు. ఎవరైనా వాటిని చూడాలంటే తప్పనిసరిగా ప్రొటెక్టివ్ సూట్స్ వేసుకుని లోపలికి వెళ్ళాలి. అంటే అర్థం చేసుకోండి అవి ఎంత ప్రమాదకరమో. మేరీ క్యూరీ గారు చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఆమె చనిపోయారు. కానీ ఆ ప్రయోగాల వల్లనే డెవలప్ అయిన క్యాన్సర్, రేడియోథెరపీ, ఎక్స్రేస్ వంటి టెక్నాలజీస్ వల్ల ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. ఇప్పటి వరకు మనం ఎన్విడియా చిప్స్ అంటే ఏఐ, గేమింగ్, సూపర్ కంప్యూటర్లలో వాడుతున్నారని చూసాం. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ వ్యవసాయంలో కూడా ఎంటర్ అయింది. పొలంలోని కలుపు మొక్కలను చంపడానికి ఇప్పుడు ఈ ఎన్విడియా టెక్నాలజీతో వర్క్ చేసే లేజర్ని వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రూపొందించిన కంపెనీ పేరు కార్బన్ రోబోటిక్స్.
వారు తయారు చేసిన మిషన్ పేరు లేజర్ వేడర్. సాధారణంగా కలుపు మొక్కలను తొలగించడానికి రైతులు హెర్బిసైడ్స్ లేదా కలుపు మందులు వాడతారు. కానీ వాటి వల్ల నేలలో, మనం తినే ఆహారంలో కూడా కెమికల్స్ కలిసిపోతున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్గా కార్బన్ రోబోటిక్స్ తయారు చేసిన లేజర్ వేడర్ పనిచేస్తుంది. ఈ మిషన్లో ఉన్న హై రిజల్యూషన్ కెమెరాలు పొలంలోని ప్రతి మొక్కను స్కాన్ చేస్తాయి. ఆ తర్వాత ఏఐ సాఫ్ట్వేర్ అసలు పంట ఏది, కలుపు మొక్క ఏది అన్నది గుర్తిస్తుంది. ఒక్కసారి కలుపు మొక్కను గుర్తిస్తే పర్ఫెక్ట్గా లేజర్ లైట్ దాని మీద ఫోకస్ చేసి కేవలం ఆ కలుపు మొక్కను మాత్రమే కాల్చేస్తుంది. అసలు పంటకు ఎలాంటి నష్టం కలగకుండా పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తుంది. 1-2 మిల్లీమీటర్ల సైజులో ఉండే చిన్న కలుపు మొక్కలను కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇలా పొలంలోని ప్రతి అంగుళాన్ని చెక్ చేస్తూ ప్రతి మొక్కను స్కాన్ చేస్తుంది. దీనివల్ల హెర్బిసైడ్స్ వాడకం భారీగా తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, పని కూడా వేగంగా పూర్తవుతుంది. ఈ టెక్నాలజీతో రైతులకు టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే కెమికల్స్పై ఆధారపడకుండా వ్యవసాయం సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఈ బుక్ని కొని చదవండి. మీకు చాలా ఈజీగా స్టాక్ మార్కెట్ గురించి అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి మన తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.